న్యూ ఇయర్ వస్తూనే ప్రజలకు గిఫ్ట్లు తెచ్చేసింది. అటు రైతునామ సంవత్సరం పేరుతో కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు కూడా యథాశక్తి బహుమతులు చదివించారు. ప్రజలకు ఎవరేం గిఫ్ట్లు ఇచ్చారో చూద్దాం. ప్రజలకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడంతో పాటు హ్యాపీనెస్ పెంచేలా నిర్ణయాలు తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అటు కేంద్రంలోని మోదీ సర్కార్ ఫసల్ బీమా యోజన విషయంలో రైతులకు తీపి కబురు అందించింది. ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా పంటలకు మద్దతు ధరలు పెంచి రైతులకు మద్దతుగా నిలబడింది. అటు ఏపీలో చంద్రబాబు సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్న సమస్యలకు రిలీఫ్ ఇచ్చే కబురు చెప్పడంతో పాటు కొత్త ఏడాదిలో తొలి సంతకం సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలపైనే చేశారు చంద్రబాబు. కొత్త ఏడాదిలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతన్నలకు మేలు చేసే ఫసల్ బీమా యోజన పథకాన్ని మరింత పటిష్టం చేసింది. పంటల బీమా యోజన నిధిని 69,515 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక రైతులకు 1,350 రూపాయలకే 50 కిలోల ఎరువుల బస్తా సరఫరా చేయనుంది కేంద్రం. తద్వారా దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఇక డిఏపి ఎరువులపై అదనపు భారం కేంద్రమే భరించనుంది. రైతులకు పంట నష్టం సాయం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల రైతులకు మేలు చేకూర్చనుంది. ఈశాన్య రాష్ట్రాలకు 90% సబ్సిడీని, మిగిలిన రాష్ట్రాలకు 50% మేరకు సబ్సిడీని భరించనుంది కేంద్రం. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. పంట నష్టాన్ని డిజిటల్ రిమోట్ సెన్సింగ్ విధానంతో గుర్తిస్తామని 2025ని రైతు సంక్షేమ ఏడాదిగా నిర్ణయించామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక పంటలకు మద్దతు ధర పెంచుతూ తెలంగాణ సర్కార్ కూడా రైతులకు తీపి కబురు చెప్పింది. ఆయిల్ పామ్ రైతులకు, టన్ను పామాయిల్ గెలలకు 20,506 మద్దతు ధరను ప్రకటించింది రేవంత్ సర్కార్. కొత్త ఏడాది కానుకగా జనవరి 1వ తేదీ నుంచే పెరిగిన మద్దతు ధరలు అమల్లోకి వచ్చాయి. సన్నధాన్యం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, ఇక రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాతో తెలంగాణ రైతాంగానికి మంచి రోజులు వచ్చాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అత్యధిక ధాన్యం ఉత్పత్తితో యావత్ దేశానికి తెలంగాణ అన్నపూర్ణంగా నిలిచిందన్నారు తుమ్మల. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా పొలం బాట పట్టేలా తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే మార్గదర్శిగా మారబోతుందన్నారు. ఇక ఏపీలో చంద్రబాబు సర్కార్ కూడా ప్రజలకు తీపి కబురు అందించింది. 24 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. కొత్త ఏడాదిలో దీనికి సంబంధించిన ఫైలు పైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనివల్ల 1,600 మంది పేదలకు ఆర్థిక సాయం అందుతుంది. ఇలా కేంద్రంతో పాటు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్లను అందించారు.